అది మంచిదే, కానీ యాక్చువల్గా మార్నింగ్ నేను మౌనంలో ఉంటాను. మార్నింగ్ టైం మౌనంలో ఉండి 10కో 11కో బ్రేక్ చేస్తాను. ఇప్పుడు యూ బిలీవ్ మీ, నేను మీకు తెలుసు, నా వీడియోలు చూస్తారు కదా, నేను ఒక్క భోజనమే చేస్తాను, మీకు తెలుసు కదా. ఆ ఒక్క భోజనం ఇప్పుడు అయింది, నిన్న అయింది. ఆఫ్టర్ 24 hours జస్ట్ ఐ కంప్లీట్ మై ఫస్ట్. మా మదర్ వరీ అవుతున్నారండి, మీరు బక్కగా అయిపోతున్నారు యాక్చువల్లీ చెప్తున్నా. థ్యాంక్ యూ అని చెప్పండి. హీ నీడ్స్ టు ఫైట్ ఫర్ హిందూయిజం, అలాంటప్పుడు ఆయన అలాగా బక్కగా అయిపోతే కష్టం కదా అనేసి షీఈస్ వరీయింగ్ అన్నమాట. మా ఇంట్లో అందరు ఫాలో అవుతారండి మీ వీడియోస్. అది యాక్చువల్ గా కిరణ్ గారిని అడిగాను, కిరణ్ గారిని ఆయన అడిగాను అనమాట నేను. అండ్ నాకు ఒక సందేహం ఉందన్నాను కదా, అంటే మీరు చాలా సార్లు చెప్పారు. బట్ థింగ్ ఏంటంటే, ఇది నాకు ఎవ్రీ టైం మీ వీడియో చూసినప్పుడల్లా మళ్ళీ రిపీటెడ్ గా వస్తుంది అనమాట. అంటే మనం ఈ జన్మలో ఏదైతే ఫేస్ చేస్తున్నామో అది గత జన్మ పాప కర్మాల గురించి మనం వీఆర్ ఫేసింగ్ అని. బట్ వెన్ వీఆర్ కంటిన్యూస్లీ, అంటే ఫర్ ద లైఫ్ కంటిన్యూస్ గా మనం అదే ఫేస్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాము అంటే కొన్ని పాపాలు ఆల్రెడీ మళ్ళీ చేస్తూ ఉంటాం కదా తెలియకుండా. హౌ మెనీ మనకి రేపొద్దున మానవ జన్మ ఉంటుందో ఉండదో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఈ జన్మలో చేసేది క్యారీ ఫార్వర్డ్ కంటే ఈ జన్మలో ఎందుకు చేయట్లేదు దేవుడు అనేది కొంచెం వెనక్కెళ్ళండి. ఓకే, ఇప్పుడు నేను క్రితం జన్మలో గనక పాపాలు చేశానండి, లైక్ వాట్ ఎవర్ కర్మ ఐ డిడ్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, ఐఎమ్ ఫేసింగ్ దట్. ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అనేది మీరు చెప్తా ఉంటారు కదా. బట్ ఇప్పుడు నేను అప్పుడు చేసిన పాపాలకి ఇప్పుడు తెలియకుండా నేను చెయ్యొద్దు అనుకున్నా, నేను ఎందుకు అనుభవించాలనేది నా క్వశ్చన్. క్రితం జన్మలోనే శిక్ష వేయొచ్చు కదా దేవుడు అని. అమ్మా ఎప్పుడైనా మీ క్వశ్చన్ ఇదే కదా. అదే అమ్మ, మీరు ఒక్క నిమిషం, నేను చేయగొట్టుకొస్తాను. పాపం మా ఫ్రెండ్ చేయి ఎండిపోతుంది, ఎందుకంటే నేను యాక్చువల్గా నా వాకింగు నా టాకింగు పట్టుకోలేరు, కానీ నా టేకింగ్ చాలా నెమ్మది, వెరీ స్లో. పక్కన వాళ్ళ చేతులు ఎండిపోతుంటాయి, నేను నెమ్మదిగా తీసుకుంటాను. అమ్మా, జస్ట్ ఐ వాష్ మై హ్యాండ్ అండ్ కమ్ బ్యాక్. అమ్మా, హరే కృష్ణ చిన్ని అమ్మా. సో మీకు ఆన్సర్ ఇస్తున్నాను. ఏమిటంటే, ఒరే తినేయాలి మీరు, చాలా లేట్ అయిపోయింది. మనం ఎప్పుడైనా విత్తనం వేయడం అనేది అలా వేసేయచ్చు, కానీ దాని రిజల్ట్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అది ప్రకృతి మీద దైవం మీద ఆధారపడింది కదా. దీనికి ఒక సామెత ఉందమ్మా, రాజు అప్పటికప్పుడే శిక్షిస్తాడు, దైవం ఆగి చూసి శిక్షిస్తాడు. అందుకనే రామదాస్ గారు ఏం చెప్తారంటే, క్రూర కర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే దైవశిఖామణి రామా. అమ్మా ఇంకో మీకు అర్థమైందిగా? అర్థమైంది సార్. అంటే బేసిక్ నా క్వశ్చన్ ఎలా ఉందంటే, ఇప్పుడు నేను అంటే వెన్ ఐఎమ్ టేకింగ్ లైఫ్ ఫార్చునేట్ ఆబ్వియస్గా ఉందండి, బట్ అన్ఫార్చునేట్ ఎక్కడ వస్తుందంటే, నాకు ఇప్పుడు నేను ఇండియా వదిలి ఎప్పుడు రావాలనే ఆలోచన నాకు లేదు. అమెరికా వచ్చాను, నా వల్ల అందరినీ వదిలేసి ఇక్కడ ఒక్కదాన్ని ఏ రీజన్తో ఉంటున్నాను నాకు తెలియదు. అండ్ నేను ఏదైనా హెల్ప్ చేశాను అనుకోండి ఎవరికైనా, ఆబ్వియస్గా శత్రువుని అయిపోతున్నాను. వాళ్ళు ఓకే, నేను అనేది ఏంటంటే గ్రాటిట్యూడ్ చూపించమని కాదు, బట్ అట్లీస్ట్ లైక్ యు బీ ఏ
హ్యూమన్ బీయింగ్ అనేది నా ఫీలింగ్. వద్దు అనుకున్నదల్లా జరుగుతుంది. ఓకే, నేను లాస్ట్ నేను ఎవరినైనా ఫర్ ఎగ్జాంపుల్ మా ఆయన్నే హింసించి ఉండొచ్చు లాస్ట్ జన్మలో, వాట్ ఎవర్, అది ఓకే. ఇప్పుడు రామ్ దాస్ గారు ఎగ్జాంపుల్ చెప్పారు, 14 years లేకపోతే ఎంతో ఆయనకు ఒక పీరియడ్ ఆఫ్ జైల్ శిక్ష వేశారు దేవుడు. 24 hours ఐసే లైక్ నా నోట్లో నుంచి శ్రీమాత్రే మహా అనేది నాకు ఐడియా వచ్చిన దగ్గర నుంచి అది తప్ప నేను ఎక్కువ రాదు. వెరీ గుడ్. సో శ్రీమాత్రే మహా అనేది అదొకటి, పూజ్యాయ రాఘవేంద్రయ్య ఒకటి మా మదర్ చిన్నప్పుడు ఎప్పుడో నేర్పించారండి. ఆ రెండు నేను కంటిన్యూస్ గా చదువుతా ఉంటాను. ఒకవేళ రామ్ దాస్ గారు అంటే అంత భక్తురాల్ని కాకపోవచ్చు, బట్ స్టిల్ ఈ నామస్మరణతో కొంత పోతుంది కదా, ఆయన కేసిన శిక్ష అంతవరకే ఉండొచ్చు కదా. సో ఫర్ ఎంత డ్రాగింగ్ ఎందుకు అనేది నా ఫీలింగ్. అంటే మీ క్వశ్చన్ ఏంటంటే, మీ క్వశ్చన్ వై గాడ్ ఈజ్ నాట్ బిహేవ్ లైక్ ఎ కింగ్. కింగ్ పనిషెస్ ఇమీడియట్లీ యాజ్ ఐ సెడ్ బిఫోర్. రాజు అప్పటికప్పుడే శిక్షిస్తాడు, దేవుడు ఆగి శిక్షిస్తా. అంటే వీటిని ఏమంటారంటే అమ్మా దీన్ని ప్రారబ్ధము అంటాం. ప్రారబ్ధం, దీన్ని సంచితము ఆగామి అని దీనికి చెప్పారు. మా చిన్నప్పుడు మేము ఆడుకుని అలా వెళ్ళిపోతుంటే ఓ పెద్ద ఆయన, ఇప్పుడు లేరు, నేను చెప్పేది 30 ఏళ్ల క్రితం, రే ఇలా రండి అని పిలిచారు. ఆయన పంచి కట్టుకునేవారు. ఆయన అంటే మాకు అప్పుడు అంత ఎక్కలేదు కానీ ఎక్కింది అలా గుర్తుండిపోయింది. ఒరే తెలుసా మీకు, మనందరికీ దేవుడు 2 బస్తాలు ఇస్తాడన్న. బస్తాలు ఇవ్వడం ఏమిటి అనుకున్నాం. భుజం మీద ఒకటి సంచి ఉంటుంది, ముందు ఒకటి ఉంటుంది, 2 సంచులు ఉంటాయి. ఆ 2 సంచుల్లో మనం పుణ్యం చేసామనుకోండి, అది ముందు సంచిలో, పాపం చేస్తే వెనక సంచిలో అని వివరించారు. మాకు అంత అర్థం కాలే పిల్లలం. మనం ఏ సంచిలో బరువు పెంచుకుంటామో దాన్ని బట్టి మన జీవితం ముందుకెళ్తుంది అన్నారు. అయితే పూర్వకర్మ అనేది ఆల్రెడీ డన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ కర్మ క్షయం. కర్మ ఎలా క్షయం అవుతుంది అంటే, మీరు ఇప్పుడు చెప్పినట్లుగా నామస్మరణ ధన్యోపాయం. మీరు నమ్ముతారా, నేను రోజుకు ఒక్క భోజనం కదా, ఇప్పుడు వీళ్ళు నాకు చెప్పకుండా ఎవరెవరో వచ్చేసారు, అలా ఓపికగా వాళ్ళందరినీ పంపించి ఇక్కడ ఒక స్నేహితుడి ఇంటికి భోజనానికి రావాలి. నేను వాళ్ళని పంపించాను, బాడీ ఇంకా కళ్ళు తిరిగేస్తున్నాయి, దేవుడికి పూజ చేస్తున్నాను. ఈ స్నేహితుడిని అరిచాను, కిందకి వెళ్ళిపోవాలి, నేను వచ్చేసరికి ఆటో రెడీగా ఉండాలి అని అరిచాను. పూజ మధ్యలో పిలిచి, ఇంటికాడికి వెళ్ళాక ఎవరు ఉండకూడదు, చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని పిలవకూడదు, నేను రాగానే వడ్డించేయాలి. ఎందుకంటే వన్ డే అంటే ఇంక బాడీలో ఇంక సస్టైన్ అవ్వడానికి ఏముండదు కదా. నేను టిఫిన్లు అవేం తిన్నాం, ఒక్క భోజనం కదా. సో అని వాడిని అరవడానికి కారణం ఏంటి, నా బాడీలో శక్తి తగ్గిపోవడం. మరి తినేది ఒక్క భోజనం, ఒక్కోసారి అది కూడా సరైనది ఉండదు. మొన్న భోగినాడు గుడికి వెళ్ళాం, ఆ దద్దోజనం పులిహార ఇచ్చారు, అదే భోజనం అంతే. ఒక్కోసారి పండ్లే. మొన్న ఏకాదశి నాడు ఇంకా అసలు నీళ్ళు తాగడానికి లేదు, నిద్రకి లేదు. అలా ఆ శరీరం సృష్టించిపోతుంది కదా. ఇలా శరీరాన్ని శుష్కింపజేసి బాధ పెడితే, మనస్సుని బాధ పెడితే, నామజపం చేస్తే దాన్ని తపస్సు అంటారు. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్పారు. మీరు ఇందాక ఏమన్నారు, వీడికి 1000 రూపాయలు ఇవ్వాలి, ఆ వడ్డీ 200 కలిపిచ్చేస్తే అయిపోద్ది కదా, అంతే కదా మీరు చెప్పేది. అంతే కదమ్మా, అప్పుడు 200 ఎందుకు, అక్కడికి అయిపోవాలి కదా. నేను అలాంటినే, కానీ కర్మనా దైవనేత్రేనా అంటుంది శాస్త్రం.
దైవం నిర్ణయం తీసుకుంటాడు. తీసుకెళ్ళి ఆ నిర్ణయం ప్రకారంగా మన కర్మ ప్రకారంగా మనకి జన్మనిస్తాడు. మనం ఆయన్ని క్వశ్చన్ చేయగలమా? కాబట్టి కాదమ్మా, కాదు నా మాట. మీ పెట్టుబడి ఏమిటి అంటే, ఎవరైనా ఉద్ధరింపబడ్డానికి పెట్టుబడి కేవలం ఆర్తియే. ఇప్పుడు మా స్నేహితుడు వెళ్ళాలి, ఆటో రావాలి అన్నాను. ఈ ముగ్గురు కిందకి వెళ్ళారు, 3 చక్రాలు పట్టుకు రాలేకపోయారు, ఆటో రాలే. రోడ్డు మీద నుంచుంటే ఏమవుద్ది, వాళ్ళు వీళ్ళు గుర్తుపెట్టేస్తారు. నాకేమో కళ్ళు తిరిగేస్తున్నాయి. వాళ్ళు ఎవరో వేరే ఆటో దిగి నాకు చూసేస్తున్నారు. ఇప్పుడు సెల్ఫీ అన్నారు అనుకోండి, నేను కుల్ఫీలా కరిగిపోవాలి. ఇప్పుడు ఇంక ఓపిక. నిన్న చెమటలు పట్టేసింది, చలికాలంలో చెమటలు పట్టినాయి. అంత జనం మీద పడిపోయారు విశాఖపట్నంలో. అలా తప్పించుకుని ఎట్లో బయటకు వచ్చి ఆటో ఎక్కి, ఆటోలో నుంచి ఎక్కడో ఆగి అక్కడ కారు తిప్పుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాం. సో నేను శరీరం ఉదాహరణ ఎందుకు ఇస్తున్నానంటే, ఇలా శరీరాన్ని మనం ఇబ్బంది పెట్టడం దేనికి అంటే, ఇప్పుడు నేను నిన్న ఎక్కడికి వెళ్లకుండా రూమ్లో కూర్చుంటే ఇబ్బంది లేదుగా నాకు. నేను ఎవరితో మాట్లాడకుండా ఉంటే ఎవడు రాడు కదా. పాపం ఎవరెవరో వచ్చారు నా మీద ప్రేమతో, నాకు చాలా నీరసం వస్తుంది. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చి ఫోటోలకు ఫోజు కొట్టి ఓపిక లేకపోయినా నవ్వి, ఈ ఫోటో సరిగా రాలేదంటే మళ్ళీ నిలబడి, వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళని అరిచా. వీడు ఇంతగా ఆటో రాలేదు, వీడు బండి ఎక్కువ వచ్చేసాను. ఎందుకంటే తిండి పడకపోతే ఈ బండి నడవదు, అందుకని వాడి బండి స్కూటీ ఏదో ఉంటే ఎక్కువ వచ్చేసాను. ఇప్పుడు భోజనం చేశాను కాబట్టి పర్వాలేదు, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రయాణం, మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఎక్కాడు, మళ్ళీ సాయంత్రం ఒక ప్రోగ్రాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నాకు నిన్న రాత్రి వేరే అబ్బాయి, వాడు యుఎస్ నుంచి, డల్లాస్ నుంచి అక్కడి నుంచి ఫోన్ చేశాడు. చేసి, గురూజీ మీరు చక్కగా ఇస్కాన్లో ఉండేవారు కదా, మీకు టైం టు టైం అన్నీ ఉండే కదా, ఎంతమందితో తిట్లు కూడా ఉండవు కదా, అలా ఉండొచ్చు కదా ప్రశాంతంగా అని అనిపించలేదా అని అన్నాడు. ఇంకెవరైనా ఈ బాధ్యత తీసుకుని ఉంటే నేను కూడా సుఖపడదాం అనుకున్నాను రా. ఎందుకంటే నాకు 4 అంబిషన్స్ ఉన్నాయి, కోరికలు. బాగా చదవడం, బాగా వినడం, బాగా పాడడం, బాగా చదవడం. మరి ఇప్పుడు ఏం జరగవు కదా అవి. నేను పాటలు పాడి 5 ఏళ్ళు అయింది, ఇంకా బోల్డ్ పాటలు బయటికి రాలేదు తెలుసా మీకు. అంటే ఖాళీ లేక. అదే చూస్తాం, మీ వీడియో చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది. మీ చుట్టూ చేరిపోయి నాలాంటి వాళ్ళు ఇంకా వేల మంది ఉంటారు కదా అక్కడ, అడిగి క్వశ్చన్స్ అడిగి అదంతా. ఇలా ప్రశ్నించడం మధ్యలో మీరు గొర్రె పిట్లకి ఇచ్చే ఉండాలి. అమ్మా చాలా చెయ్యాలమ్మా, చాలా చెయ్యాలి. నా మీకు చెప్పే కంక్లూషన్ ఏమిటంటే, మనం ఎలా ఉండాలి అంటే, ఈ ఒక్క ముక్క చెప్పి నేను వెళ్ళిపోతాను. ఎందుకు మళ్ళీ సాయంత్రం ప్రయాణం, ఇక్కడి నుంచి వాడు మళ్ళీ దింపాలి, నేను వెళ్ళి డామని పడుకుని లేచి మళ్ళీ ప్రయాణం చేయాలి. సో పర్లే మీకు ఏం చెప్పబోతున్నా అంటే, యాక్చువల్గా నేను మీకు కాల్ చూసి ఈ టైంలో యుఎస్ కాల్ వస్తుంది, ఎవడో గొర్రె వీడిని నరికేయాలనుకుని ఎత్తాను. చూస్తేనేమో మీరు నెమ్మదిగా మాట్లాడారు, గొర్రె కాదు గోవేలే అనుకుని నేను ఈ టైం ఇచ్చానా అని మళ్ళీ ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా అందరూ చెప్తాను, మా రాత్రి మీ పగలు కాల్ చేయమంటాను నేను. బట్ ఎనీహౌ మీకు మాట చెప్తాను ఏమిటంటే, అంటే మనం ఎలా ఉండాలనే దానికి. అమ్మా ఇప్పుడు నేను మా స్నేహితుడి ఇంటికి వచ్చాను కదా, పాప అమాయకత్వం తెలియనితనం చేత కీర దోశ కొయ్యమని చెప్పాను. ఆవిడకేం గీర లేదు, కానీ ఆ కీర మాత్రం బల్ల మీదే ఉంది. నాకు వడ్డించలేదు. ఎందుకు వడ్డించలేదు? నేను భోజనంలోనే తింటాను కీర దోశ, ఆ కూరతో కీర, అది నా గీర. కానీ నేనేమో కింద కూర్చున్నాను, వాళ్ళు చెక్కి ఆ ముక్కలు చేసి అక్కడ పెట్టారు. అదేంటమ్మా ఇవ్వలేదు అంటే, మీరు భోజనం అయ్యాక తింటారని అనుకున్నానండి అంది.
నేనన్నా నేనే గనక ప్రధానమంత్రిని అయితే అనుకోవడం అనే పదం బ్యాన్ చేస్తా అన్న. బ్యానే బ్యానే. ఎందుకంటే అనుకునే హక్కు ఎవరికీ లేదు, అడిగే హక్కు ఉంది. ఇప్పుడు నాకు మీ నాన్నగారు ఎవరో తెలియదు కదమ్మా. నేను అనుకోవచ్చా వీళ్ళ నాన్న డ్రగ్స్ అమ్ముతాడు, నేను ఎంత అన్యాయం కదమ్మా, అది అన్యాయం కదా అసలు. అందుకని అనుకోవడం అనే కాన్సెప్టే ఉండకూడదు. ఎవరో నన్ను చూడడానికి వచ్చారు, 2 జంటలు వచ్చినాయి, ఇంకోటి కూడా జంటలాగే ఉంది కానీ తెలియదు. అమ్మా ఈయన ఏమవుతారు అని అడిగా. మా కొలిగండి అన్న. నేను మాలలు ఇచ్చి ఒకరికొకరు వేసుకోండి అంటే బాగుంటుందా? అందుకని అనుకోవడం అనే పదం బ్యాన్. నా దగ్గరికి వచ్చి ఓ స్నేహితుడు బాధపడ్డాడు. ఏరా అంటే ఆ షాపింగ్కి వెళ్ళాను, ఆ షాప్లో వాడు మా కజిన్తో వెళ్తే ఏంట్రా ఫిగర్ని తీసుకొచ్చావు అన్నాడు. ఏమనాలి? చెవి దగ్గరికి వచ్చి ఎవర్రా అని అడగాలి. వీడు అనుకున్నాడు అంతే, ఆడు ఫిగర్ని తీసుకొచ్చాడని వీడు అనుకున్నాడు. ఇది పోగరం. అందుకని అనుకోవడం ఆ పదం బ్యాన్. ఇప్పుడు విషయం ఏమిటంటే బలిచక్రవర్తిని పాతాళాన్ని తొక్కేశారు. ఎవరు తొక్కారు? అలా తొక్కినప్పుడు ఆయన్ని కట్టేశారు, సర్పాల చేత ఆయన కట్టేశారు. అప్పుడు జాంబవంతుడు తప్పెట పట్టుకుని ఆ పాదం చుట్టూ తిరిగాడు. తలకక గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము. ఈ జాంబవంతుడు అది అయిపోయింది. ప్రహ్లాదుడు వచ్చాడు. ప్రహ్లాదుడు ఏమవుతాడు బలిచక్రవర్తికి? ప్రహ్లాదుడికి మనవడే బలిచక్రవర్తి అమ్మ. ప్రహ్లాదుడికి మనవడే బలిచక్రవర్తి. మా నాన్నగారిలా అమ్మ. సో ప్రహ్లాదుడు వచ్చాడు. అందరూ అనుకున్నారు ప్రహ్లాదుడు సీనియర్ మోస్ట్ కదా. ఎప్పుడైనా ఒక ఆఫీసులో కానీ ఒక ఆశ్రమంలో కానీ ఎవరైనా బాగా సీనియర్ ఉంటే బాస్తో క్లోజ్గా మూవ్ అవుతాడు కదా, బాస్ కూడా సలహాలు ఇస్తాడు కదా. అలా ప్రహ్లాదుడు వచ్చి ఇంకా అసలు వామనుణ్ణి కడిగి పడేస్తాడు అనుకున్నారట. ఏంటి స్వామి మా మనవడిని కూడా స్పేర్ చేయవా అంటాడని అనుకున్నారు. కానీ ఆయన వచ్చి పాదాల మీద పడి ఆహా స్వామి అప్పుడు మా తండ్రికి ఎలా అయితే కొమ్ములు ఇచ్చావో అలా గర్వంతో ఉన్నటువంటి నా మనవన్ని కూడా సరిచేసావా తండ్రి శ్రీమన్నారాయణ అన్నాడంట. తర్వాత కాసేపటికి మాట్లాడుకో. తర్వాత కాసేపటి బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చి స్వామి నువ్వు 2 తులసాకులు తీసుకుని ఎంత నీళ్లు పట్టుకుని ఎవరైనా విడిచిపెడితే బోల్డ్ అని సంపదలు ఇస్తావు కదా, మరి బలిచక్రవర్తి ఇంత చేసేది నీ కోసం, నువ్వేం స్వామి ఈయన ఎలాగా చేసావు అన్నారట. బ్రహ్మదేవుడు అడిగాడు, పెద్ద కొడుకు కదా కాబట్టి ఏమంటారు ఇంటిమసీ ఉంటుంది కదా, ఆ క్లోజ్నెస్. అడిగితే అప్పుడు వామనుడు చెప్పాడంట విష్ణువు ఏమని, బ్రహ్మ ఇతన్ని నేను పరిశీలించానయ్యా, ఇతని సంపదలు లాక్కున్నాను, ఇతన్ని అవమానించాను, ఇతనికి ఆటంకాలు కల్పించాను. ఇన్ని జరిగినా ఇంత చేసినా మనస్సులోనైనా నా గురించి వ్యతిరేకంగా ఒక్క తలంపైన చేశాడా? అందుకేనయ్యా నేను అతని ఇంటి ముందు కాపలాగా ఉందామనుకుంటున్నాను అన్నట్టు. భగవంతుడికి మనం దాసోహం అవడం కాదు, మనకే భగవంతుడు దాసోహం అనే స్థాయికి మనం రావాలి. అలా రావడం అంటే శరణాగతి ద్వారా మాత్రమే సాధ్యం. మనదేమిటంటే మనది ఓనరు బాసిజం కదా,
బాసిజం ఫాసిజం. అవును. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఆశ్రిష్యవామాపాదరతం పినష్టు మాం అదర్శనాన్మరహతం కరోతు వా యథా తదా వా విదదాతు లంపటో మత్ప్రాణనాదస్తు సయేవ నాపరః. అంటే ఓ జగదీశ, నన్ను నీవు బిగియార కౌగిలించుకుని నా మీద ప్రేమ చూపించినను, లేక నన్ను కింద పడవేసి తొక్కివేయించినను నీవే నా ప్రాణనాథుడివి, నీవు తప్ప మరి ఒకరు ఎవ్వరు లేరు అంటే. అమ్మ అర్థమైందా? అంటే ఆయన తొక్కినా ఆయన కౌగిలించుకున్నా ఆయనే నా నాథుడు. దీన్ని ఏమంటారు? పాతివ్రత్యము అంటారు, దీన్ని భక్తి అంటారు. మనం శరణాగతి లేకపోతే ఏం కావాలితే తీసుకో, ఏం కావాలితే తీసుకో. మీ శరణాగతి చెయ్యకపోతే ఏమవుతుందంటే తుకారాంలో సాంగ్ వికారంగా పాడతాం. ఉన్నావా అసలు ఉన్నావా అంటుంటాం. అందుకని భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకోవడానికే ఈ జీవితం తప్ప నేను అందుకే భగవంతుని క్వశ్చన్ చేయను, ఓన్లీ బెగ్గింగ్. స్వామి బాగా చదువుకునేటట్టు, బాగా వినేటట్టు, బాగా రాసేటట్టు, బాగా పాడేటట్టు చూడు స్వామి అని. ఇద్దే నాకే కోరికలు లేవు, ఇవే వినడం చదవడం, ఇవే కోరికలు అమ్మ. కాబట్టి మీరు నందతి 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 నిత్యం ఎప్పుడు ఆనందిస్తూ ఉండండి, ఆస్వాదిస్తూ ఉండండి. ఏంటి ఆస్వాదించడం? భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలా. చక్కగా రామాయణం ఆస్వాదించండి, సుందరకాండ ఆస్వాదించండి, భాగవతాన్ని ఆస్వాదించండి. అంతే జీవితం. మీరు క్వశ్చన్ చేస్తున్నారంటే మీకు ఇంకా స్పిరిచువాలిటీ అర్థం కాలేదని అర్థం. క్వశ్చన్ చేయడం అంటే ఇప్పుడు దేవుడి మీద నాకు ఎలాంటి డౌట్ లేదండి. దేవుడు ఉన్నాడా లేదా, ఆయన మన ఎందుకు తీర్చట్లేదు అని కాదు, అది గురువు దగ్గర నుంచి క్లియర్ చేసుకోకపోతే అది వేరు, నథింగ్ రాంగ్. అంటే నేను ఎందుకు చెప్పానంటే లోపల ఎటువంటి క్వశ్చన్ ఈజ్ నాట్ రాంగ్, కానీ లోపల ఎటువంటి ఎనిమిటీ రాకుండా సమస్య లేదండి. ఎందుకంటే నాకు ఐ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ ప్రూఫ్స్ దట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ, మాకు తాడేపల్లిగూడెంలో సుబ్రహ్మణ్య స్వామి కానీ నన్ను చాలా సిచ్యువేషన్స్ నుంచి ఐ హర్డ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1994లో నేను కార్ యాక్సిడెంట్ అయింది. రోల్ అయిపోయింది మా కారు. రోల్ అయినప్పుడు సమ్ టోన్ సెడ్ దట్ నువ్వు కార్తో పాటు రోల్ అయిపో, నీకు అసలు దెబ్బలు తగలవని ఎవరో చెప్పినట్టు అనిపించింది. దట్ డెఫినెట్లీ ఐ బిలీవ్ గాడ్ దట్ లైక్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్. He is listening, he is hearing, he is watching, ఈ రోజు నేను ఏమున్నానో అది కంప్లీట్లీ హీ ఈస్ గివింగ్ మీ. అది నాకు అలాంటి సిచ్యుయేషన్స్ 4-5 అయినాయండి. అది విజయవాడలో నేను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక ముసలాయన పట్టు వస్త్రాలు ధరించి నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వని, అంటే నేను మా తమ్ముడితో మాట్లాడుతున్నాను, మా కజిన్తో మాట్లాడుతూ నడుస్తున్నాను. నా దగ్గర బస్ ఛార్జెస్ ఉన్నాయి అండ్ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాల్సిన దక్షిణ ఉంది. అవి 2 పట్టుకుని నడుస్తున్నాను. ఆ పెద్ద ఆయన పట్టు వస్త్రాలు ధరించారండి, గోల్డ్ గ్లాసెస్ పెట్టుకున్నారు. వచ్చి నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వమ్మా, నాకు కావాలి అని అడిగారు. నేను మాట్లాడుతూ నా చేతిలో ఉన్నాయన్నీ పెట్టేశాను. మా తమ్ముడితో మాట్లాడితే అసలు ఆలోచించలేదు. దెన్ నాకు డౌట్ వచ్చిందండి, ఏంటంటే ఏంటి పట్టు బట్టలు వేసుకున్నారు, కాస్ట్లీ గ్లాసెస్ పెట్టుకున్నారు, ఎందుకు అడుగుతున్నారు నన్ను అని వెనక్కి చూసేటప్పటికి హీ వాజ్ నాట్ దేర్.
అది నడుచుకుంటూ వెళ్ళిపోయారా, అక్కడ ఇల్లు ఏమీ లేవు. ఐ స్టిల్ వండర్ అన్నమాట. సో అందులో నాకు ఎలాంటి క్వశ్చన్ లేదండి. ఎప్పుడైనా నాకు ఇది కరెక్ట్ గా యాక్సిడెంట్ జరిగిన 5 days కి, అంటే హీ వాంటెడ్ మీ దట్ టు గివ్ టు హిమ్. నువ్వు గుడి వరకు వెళ్ళక్కర్లేదు, నేనే తీసుకుంటున్నా అన్నట్టు అనిపించింది. నువ్వు గుడికే వెళ్ళక్కర్లేదండి. అమ్మా, దిస్ ఈజ్ కాల్డ్ రియలైజేషన్. ఇదే కావాలమ్మా, ఈ బుద్ధి, ఈ దృష్టి ఉందే, దృష్టి చూడ. అది నాకు యాంటీ అనే క్వశ్చనే లేదండి. అది కాకపోతే ఏంటంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, చెప్పాను కదా, ఏదైనా నేను ఇచ్చినప్పుడు వాళ్ళని నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, నాకు రుణపడి ఉండాలి అని నేను కోరుకోను. బట్ నా చెడుని కోరుకోవద్దని కోరుకుంటాను. కానీ ఒక విషయం ఏంటంటే అమ్మా, నువ్వు ఎంత మంచిదానివైనా, నువ్వు ఎంత మంచి వ్యక్తివైనా, ఈ లోకంలో రియాలిటీ అంటే క్రుయాలిటీయే. ఈ లోకంలో రియాలిటీ అంటే క్రుయాలిటీయే. ఎందుకంటే భగవద్గీతలో స్వామి చెప్పారు, అసుఖం అనిత్యం లోకం. అంటే ఏంటమ్మా, ఈ లోకంలో సుఖం లేదు, ఈ లోకంలో సుఖం లేదు, అలాగే అనిత్యం. దిస్ వరల్డ్ ఈజ్ టెంపరరీ. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకమ్మా, నేను రాత్రి ఒక చోటకి రెండు చోట్లకు ఉపన్యాసానికి వెళ్ళా. 2 చోట్లకు ఉపన్యాసానికి వెళ్తే, 2వ చోటకి వెళ్ళిన చోట నాన్న కొంచెం ఏదైనా జ్యూస్ అరేంజ్ చేయని చెప్పాం. వాడు అరేంజ్ చేయలే. సరే, రీజనం మేము దారిలో ఎక్కడో తాగాం. మొత్తానికి ఫిజికల్గా చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే అది డిమాండ్ చేసినప్పుడు నువ్వు తీసుకోవాలి కదా. రీజన్ ఏంటంటే ఎవరైతే పిలిచారో వాడికి ఇంగితం లేకపోవడం. నేను వెళ్ళి వాడికి మాలలు, కార్డులు, పేపర్లు ఇవి నేను ఇచ్చొచ్చాను. వాడు నాకు మంచినీళ్ళు కానీ, పాలు కానీ, ఓ పండు కానీ ఏమి లేదు, నేను అన్నీ ఎదిరిచ్చొచ్చాను. నేను వాడికి ఏం చెప్పకుండా ఉందాం అనుకున్నా, కానీ నేను చెప్పకపోతే వాడు ఇంకొకటి ఎవడో నాలాంటి వాడిని బలి చేస్తారుగా. అందుకని ఫోన్ చేసి కొంచెం గడ్డి పెట్టా. వాడు ఎవరు రీజన్ చెప్తే కూడా మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చా, తప్పునైనా మీరు తీసుకుంటారో తీసుకోరా అదని. మరి మనుషులోనా బాబు మేము? పాలుకి దోషమే ఉంది, పండుగ దోషమే ఉంది, తేనెకి దోషమే ఉంది. నువ్వు వాళ్ళని వెళ్ళి పిలిచావు, నా చేతుల మీదుగా వాళ్ళకి 4 పండ్లు ఇప్పిస్తే, నేను పండు నోట్లో వేసుకుంటే నా శరీరం సస్టైన్ అవుతుంది కదా. నువ్వు నాలా ఫైట్ చేయలేవు కదా. ఫైట్ చేసేవాడికి ఆయుధం ఇవ్వాలి కదా. అంటే మన వల్ల ఇంగితం అలా ఏడ్చింది. ఏం చేయలేం. కానీ మన వ్యక్తిగత విషయం అయితే మాత్రం భగవంతుడిని మాత్రం లోపల ఎంత వ్యతిరేక పరిస్థితి వచ్చినా, లోకంలో ఎంత వ్యతిరేక స్థితి వచ్చినా, స్వామి నువ్వు ఉన్నావు. రాత్రి నిన్న మార్నింగ్ ఓ లెక్చర్లో చెప్పారు, ఉత్తముడికి అధముడికి తేడా ఏమిటి అంటే, ఉత్తముడు దోషాల్లో గుణాలు వెతుక్కుంటాడు, అధముడు గుణాల్లో దోషాలు వెతుకుతాడు. అమ్మ అర్థమైందిగా? అర్థమైంది. వైట్ పేపరే చూసేవాళ్ళు ఉత్తములు, బ్లాక్ స్పాట్ చూసిన వాళ్ళు అధములు. అదనమాట. ఈ ప్రపంచం రకరకాలుగా ఉంటుంది. మనం మాత్రం కృష్ణ భగవానుడు 12వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్పినట్లు స్థిరమతులై ఉండాలి. ఏమిటి స్థిరము? భగవంతుడి యొక్క నామము స్థిరము, రూపము స్థిరము, మిగిలినంతా అస్థిరము. కాబట్టి
ఈ శరీరానికి వచ్చే కష్టం, మనసుకు వచ్చే కష్టం, వీటిని భరించు. 2వ అధ్యాయం 14. మీకు నెంబర్ చెప్తున్నాను, గమనిస్తున్నారా? గమనిస్తున్నాను. నెంబర్ ఎందుకు చెప్తున్నాను? మీరు చెప్పిన తర్వాత నేను అది అధ్యయనం చేస్తాను. 2, 14, 12, 19. 12, 19. కృష్ణుడు బెదిరించడు ఎడారి గాడ్ లాగా. లెర్న్ టు టాలరేట్. సారీ, గాడ్ అనకూడదు, ఎడారి గాండు, ఎడారి సైకో. ఈజ్ నాట్ గాడ్. నేను నిన్న అమెరికా గాడ్ అనేది పెద్ద పదం, వాడికి కాదు. కానీ వాడు పిల్లవాడు అడిగితే చెప్పాను నేను అమెరికా పిల్లవాడితో, నాన్న ఎడారిలో వాడు ఒక మాఫియా, వాడు ఒక సైకో, ఎడారిలో దారి దోపిడీ దొంగ. ఆ దొంగని వీళ్ళు గాడ్ అని ప్రొజెక్ట్ చేశారు అంతే. సో ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తుందంటే 2:14లో శీతాకాలం ఎండాకాలం వస్తే నువ్వు తట్టుకుంటున్నావు, దానికోసం అమెండ్మెంట్ చేసుకుంటున్నావు కదా. అలా ఏదైనా కష్టం వస్తే మరి క్యాబ్ బుక్ చేయి, వెళ్ళిపోవాలి ప్లీజ్, కళ్ళు మూసిపోతుంది అమ్మా. సో ఎప్పుడైనా కష్టం వస్తే ఆ శీతాకాలం ఎండాకాలం ఎలా తట్టుకున్నావో అలా ఈ అవమానాన్ని, దుఃఖాన్ని భరించు. ఇప్పుడు నాకు 12ంటికి ఆకలేసిందమ్మా.